హలో గాయ్స్, సో ఇక్కడ నేనైతే ఫిష్ ఫ్రై అండ్ ఫిష్ పుల్స్ అయితే చూపించబోతున్నాను అనమాట. సో అందుకోసం నేనైతే 2 ఫిషెస్ని అయితే తీసుకున్నాను అనమాట. సో ఇట్లా మంచిగా 2 ఫిషెస్ని అయితే తీసుకున్నాను. నేను వాటితోటి కొన్ని పిక్స్ కూడా తీసుకున్నాను. సో ఇప్పుడు మనం అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాం. సో దాన్ని మంచిగా కట్ చేసేసుకొని పీసెస్ కింద చేసేసుకొని మంచిగా వాష్ చేసేసుకోవాలన్నమాట. సో జీలకర్ర, ధనియాలు, ఆనియన్స్ని అయితే మంచిగా వేపుకొని మిక్సీలో వేసుకొని మంచి పేస్ట్ లాగా అయితే చేసుకోవాలన్నమాట. మ్యాగ్నెట్ కోసం ఉప్పు, కారం, పసుపు, అల్లం పేస్ట్, ఇంకా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, సో అది వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇట్లా మనం మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. పీసెస్కి బాగా పట్టేలాగా మంచిగా బోత్ ద సైడ్స్ అయితే మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను చూపిస్తాను కదా, అట్లా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాతకి చింతపండు రసం తీసుకోవాలి. అండ్ ఇంకొక పెనంలో ఆయిల్ ఇంకా జీలకర్ర వేసుకోవాలి. ఇంకొక బౌల్లో ఆయిల్, జీలకర్ర, పసుపు వేసుకొని మనం ఫిష్ పులుసు కోసం పెట్టుకున్న పీసెస్ని అందులో వేసుకోవాలన్నమాట. సో అవి ఉడికే వరకు మనం ఆగాలి. సో ఇట్లా ఫిష్ పులుసు కోసం పెట్టుకున్న పీసెస్ని వేసుకొని కొంచెం సేపు అట్లానే వదిలేయండి. అంతలోపు అయితే మనం ఫిష్ ఫ్రై కోసం పెట్టుకున్న పీసెస్ని పెనం పైన వేసుకుందాము. సో ఇట్లా మంచిగా వేసేసుకున్న తర్వాతకి ఫిష్ పులుసు అనేది ఉడికిన తర్వాతకి మనం చింతపండు రసం తీసుకున్నాం కదా, సో అదైతే అందులోకి వేసుకొని కొంచెం సేపు ఉంచేయాలన్నమాట. కొంచెం సేపు ఉంచేయగానే మన ఫిష్ పులుసు అయితే మంచిగా రెడీ అయిపోయింది. సో అండ్ ఫిష్ ఫ్రైకి వచ్చేసి అయితే మనము అప్పుడప్పుడు చూస్తూ ఉండాలన్నమాట. అది మనము మంచిగా కాలంగానే బ్యాక్ సైడ్కి టర్న్ చేయాలి, ఎందుకంటే బ్యాక్ సైడ్ కూడా మనకి అంటే బోత్ ద సైడ్స్ అనేది మనకి మంచిగా కుక్ అవ్వాలి కదా. సో అందుకోసం అని చెప్పేసి బ్యాక్ సైడ్కి కూడా టర్న్ చేసేయాలి. అంతే, సూపర్గా మన ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది అనమాట. చూడ్డానికి చాలా చాలా బాగుంది, తింటే కూడా చాలా 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 బాగుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.